హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ నోట్ ఛానల్. ఈ వీడియోలో సీటెట్లో రిపీటెడ్గా అడుగుతున్న టాప్ 10 మ్యాథ్స్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నౌ. PQRS is a parallelogram in which PQ is equal to 4x plus 1 centimeters, QR is equal to 26 centimeters, RS is equal to 25 centimeters, PS is equal to 3y minus 1 centimeters. Then the value of 3x plus 2y in centimeter is అని అడిగారు. ఇక్కడ మనం ప్యారలలోగ్రామ్ డ్రా చేసుకుంటే ఇది ఇలా ఉంటాయి. ప్యారలలోగ్రామ్ ఇది PQRS అని తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ PQ ఈజ్ ఈక్వల్ 4x ప్లస్ 1, అలాగే QR ఈజ్ ఈక్వల్ 26 సెంటీమీటర్స్, అలాగే RS ఈజ్ ఈక్వల్ 25 సెంటీమీటర్స్, PS ఈజ్ ఈక్వల్ 3y minus 1 సెంటీమీటర్స్. ఇక్కడ మనం ప్యారలలోగ్రామ్ గమనిస్తే ఇవి అపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ PQ ఈజ్ ఈక్వల్ RS అవుతుంది. అంటే ఇక్కడ 4x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 25, అలాగే PS ఈజ్ ఈక్వల్ QR అవుతుంది. కాబట్టి ఇక్కడ 3y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 26 అవుతుంది. ఇక్కడ దీని నుండి ఎక్స్ని మనం కనుక్కొనవచ్చు, అలాగే ఇక్కడ దీని నుండి వైని కనుక్కొనవచ్చు. 4x ఈజ్ ఈక్వల్ ఈ 25 ఇలాగే ఉంచి ఈ ప్లస్ 1 ఇటువైపు తీసుకొస్తే మైనస్ 1 అవుతుంది. 4x ఈజ్ ఈక్వల్ 25 మైనస్ 1 24 అవుతుంది. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మళ్ళీ ఈ 4ని ఇక్కడ ఇంటూ ఉంది ఇటువైపు తీసుకొస్తే డివైడెడ్ బై అవుతుంది. 24/1. ఇంకా మనం 4తో క్యాన్సిల్ చేసుకుంటే 4 1 జా 4 6 జా. ఇక్కడ మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ 6 వచ్చింది. అలాగే ఈ ఈక్వేషన్ నుండి మనం వైని కనుగొనవచ్చు. 3y ఈజ్ ఈక్వల్ 26, ఈ మైనస్ 1 ఇటు తీసుకొస్తే ప్లస్ 1 అవుతుంది. 3y ఈజ్ ఈక్వల్ 26 ప్లస్ 1 27. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ 27, ఇంకా ఇంటూ 3ని ఇటువైపు తీసుకొస్తే బై 3 అవుతుంది. కాబట్టి 3 1 జా 3 9 జా 27. y ఈజ్ ఈక్వల్ 9 వచ్చింది. మనకి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ 6, y ఈజ్ ఈక్వల్ 9 వచ్చింది. ఇక్కడ మనకి ఈక్వేషన్లో క్వశ్చన్లో ఏమడిగారు? 3x ప్లస్ y ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందని అడిగారు. ఇక్కడ మనం 3x ప్లస్ వైలో ఈ ఎక్స్ని అలాగే ఈ వైని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. 3 ఇంటూ 6 ప్లస్ 2 ఇంటూ 9, 3 6 జా 18 ప్లస్ 2 9 జా 18. 18 ప్లస్ 18 36. ఇక్కడ మనకి ఆప్షన్ 2 36 అవుతుంది. ఇఫ్ x ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఈజ్ టు బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 2605 to make it a perfect square, then the value of 4x plus 7 is. ఇక మనకి ఏం చెప్తున్నారంటే x అనేది స్మాలెస్ట్ నెంబర్. ఇక్కడ 2605ని పర్ఫెక్ట్ స్క్వేర్గా చేయడానికి ఏ నెంబర్ని తీసేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, ఆ నెంబర్ x అవుతుంది అని ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక్కడ మనం x కనుక్కుంటే తర్వాత 4x ప్లస్ 1 విలువ ఎంత అని అడుగుతున్నారు. ఇక మనం 2605ని పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే ముందుగా ఏ నెంబర్ని తీసివేయనో చూద్దాం. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవునో ఎలా తెలుసుకోవాలంటే, పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే ఫస్ట్ ఇక 2 తీసేయాలి. 2 తీసుకొని ఫస్ట్ 26కి దగ్గరగా ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ 5 5 జా 5 5 జా 25. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసుకుంటే 1 0 105. మళ్ళీ ఇక్కడ 5 ప్లస్ 5 10 అవుతుంది. మళ్ళీ 10 ఇక్కడ మనం 10 ఇంటూ 1
10 ప్లస్ 1 అంటే 101 ఇంటూ 1 తీసుకుంటే 101 అవుతుంది. కాబట్టి ఇక్కడ 1 1 101 1 జా 101 అంటే ఇప్పుడు 2605లో నుండి 4 తీసేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అంటే 2601 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే దీని నుండి 4ని తీసివేయాలి. ఇక్కడ మనకి ఏ నెంబర్ని తీసేస్తామో అది x అన్నారు కాబట్టి x = 4. దీని నుండి మనం దీన్ని కనుగొనాలి. 4x + 1 ఎంత అని 4x + 7 ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ 4 ఇంటూ x వాల్యూ 4 ప్లస్ 7 4 4 జా 16 ప్లస్ 7 = 23 అవుతుంది. ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ 23 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇఫ్ x = k is the solution of the equation x minus 4/7 minus 1 is equal x minus x by 3 plus x, then what is the value of 11k plus 18 by 11k minus 12? మనం ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చారు. దాని నుండి మనం ఫస్ట్ xని కనుక్కుందాం. x minus 4/7 minus 1 is equal 5 minus x by 3 plus x. x minus 4 ఇంకా 7 ఇంటూ 1 మైనస్ 7/7 ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ x ఇంటూ 3 3x/3 అవుతుంది. ఇంకా మనం ఇలా క్రాస్ మల్టిప్లై చేయాలి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఫస్ట్ 3 ఇంటూ x ఇక -4 -7 అంటే -11 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 5 -x ప్లస్ 3x. ఇక్కడ మైనస్ ప్లస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలా 2x ఇక మధ్యలో ప్లస్ వస్తుంది. దీని నుండి 3x మైనస్ 33 ఈజ్ ఈక్వల్ 35 ప్లస్ 14x. ఇక్కడ మనం 3xని ఇటువైపు తీసుకొచ్చి 35ని ఇటు తీసుకొద్దాం. తీసుకొస్తే -35 - 33 ఈజ్ ఈక్వల్ టు 14x మైనస్ 3x. దీని నుండి 14x మైనస్ 3x మీన్స్ 11x ఈజ్ ఈక్వల్ టు -35 - 33 -68. x ఈజ్ ఈక్వల్ టు -68/11. మనకి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు -68/11 వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చారు x ఈజ్ ఈక్వల్ టు k అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఉన్న ఈక్వేషన్లో xని సబ్స్టిట్యూట్ చేద్దాం. 11 ఇంటూ k అంటే -68/11 ప్లస్ 18/11 ఇంటూ k అంటే -68/11 -12. ఇక్కడ 11 క్యాన్సిల్, కింద కూడా 11 క్యాన్సిల్. -68 ప్లస్ 18 ఇక్కడ మైనస్ చేస్తే -50 వస్తుంది. తర్వాత -68 -12 అంటే -80. ఇక్కడ మైనస్ క్యాన్సల్, 0 0 క్యాన్సల్. 5/8 అనేది ఆన్సర్. లెట్ a ఈజ్ ఈక్వల్ 3x² మైనస్ 8x ప్లస్ 11. b ఈజ్ ఈక్వల్ -2x² ప్లస్ 12x. c ఈజ్ ఈక్వల్ -4x² ప్లస్ 7 అండ్ d ఈజ్ ఈక్వల్ x² మైనస్ x మైనస్ 11. ఇఫ్ a ప్లస్ b ప్లస్ c మైనస్ d ఈజ్ ఈక్వల్ టు px² ప్లస్ qx ప్లస్ r, దెన్ ద వాల్యూ ఆఫ్ p ప్లస్ q ప్లస్ r ఈజ్. ఇక్కడ మనకు a ఈజ్ ఈక్వల్ b ఈజ్ ఈక్వల్ c ఈజ్ ఈక్వల్ అండ్ d ఈజ్ ఈక్వల్ ఇచ్చారు. దీని నుండి ఇది మనం కనుక్కోవాలి. a ప్లస్ b ప్లస్ c మైనస్ d. ఇక్కడ మనం వీటిని సబ్స్టిట్యూట్ చేస్తే 3x² మైనస్ 8x ప్లస్ 11 -2x² ప్లస్ 12x -4x² ప్లస్ 11 మైనస్ ఆఫ్
ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు పీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్. ఇక్కడ మనం ఎక్స్ స్క్వేర్ ఉన్నాయి, ఇక్కడ పీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ యొక్క సంఖ్యా గుణకం, అలాగే క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ యొక్క సంఖ్యా గుణకం అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ఉన్నాయి చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ఉన్నాయి 3 మైనస్ 2 3 మైనస్ 2, అలాగే ఇంకా మైనస్ 4 మైనస్ 1. ఇది మనం చేస్తే 3 మైనస్ 2 1 1 మైనస్ 4 మైనస్ 3 మైనస్ 3 మైనస్ 1 మైనస్ 4 ఎక్స్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ తర్వాత ఎక్స్ చూస్తే మైనస్ 8 ప్లస్ 12 అండ్ ఇయర్ ప్లస్ ఎక్స్ మీన్స్ 1 మైనస్ 8 ప్లస్ 12 4 ప్లస్ 1 5x. తర్వాత 11 ప్లస్ 7 ప్లస్ 11 22 ప్లస్ 7 29. ఇక్కడ p ఈక్వల్ టు -4, q ఈక్వల్ టు 5, r ఈక్వల్ టు 29. ఆ తర్వాత మనకు p ప్లస్ q ప్లస్ r ఎంత అని అడిగారు. -4 ప్లస్ 5 ప్లస్ 29 ఈజ్ ఈక్వల్ టు 29 మైనస్ 4 25, 25 ప్లస్ 5 30 ఈజ్ మన ఆన్సర్. 30 మన ఆన్సర్ అవుతుంది. ద వాల్యూ ఆఫ్ 52 ఇంటూ 3 డివైడెడ్ బై 4 ప్లస్ రూట్ 441 డివైడెడ్ బై 7 ఇంటూ 3 ప్లస్ 5 మైనస్ 32 డివైడెడ్ బై 8 ఇంటూ 12 ఈజ్. ఇది బద్మాష్ రూల్ ప్రకారం మనకి ఇక్కడ ఇచ్చారు. దీని ప్రకారం ఫస్ట్గా బ్రాకెట్, తర్వాత ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ చేయాలి. ఇక్కడ 52 ఇంటూ 3 డివైడెడ్ బై 4 ప్లస్ 441 డివైడెడ్ బై 7 ఇంటూ 3 ప్లస్ 5 మైనస్ 32 డివైడెడ్ బై 8 ఇంటూ 2. ఇక మనకి బ్రాకెట్స్ లేవు, అలాగే ఆఫ్ కూడా లేవు. తర్వాత డివిజన్ ఉన్నాయి ఫస్ట్, కాబట్టి ఫస్ట్ డివిజన్ చేద్దాం. ఇంకా డివిజన్ 52 ఇంటూ 3 బై 4 ప్లస్ రూట్ 44 మీన్స్ ఇక 21 అవుతుంది. 21 బై 7 ఇంటూ 3 ప్లస్ 5 మైనస్ 32 బై 8 ఇంటూ 12. ఇక మనం ఫస్ట్ డివిజన్ చేయాలి. 4 1 జా 8 1 జా 8 4 జా 32, 7 1 జా 7 3 జా. ఇక 3 డివైడెడ్ బై 4 ఉంది, దీన్ని మనం క్యాన్సిల్ చేసుకుంటే 4 0 పాయింట్, ఇది ఇలాగే ఉండేది. దీన్ని 4తో క్యాన్సిల్ చేద్దాం, మళ్ళీ పెద్ద అవుతాయి. 4 1 జా, ఇది 4 1 జా 4 3 జా. నెక్స్ట్ 13 ఇంటూ 3 39 ప్లస్ 3 ఇంటూ 3 9 ప్లస్ 5 మైనస్ 12 ఇంటూ 4 48. మళ్ళీ ఇక్కడ వీటిని ప్లస్ చేస్తే 39 మైనస్ 9 48, 48 మైనస్ 48 క్యాన్సిల్ అవుతుంది. మనకు మిగిలింది 5 అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 5 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. 2x ప్లస్ 5y హోల్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 2x ప్లస్ 5 మైనస్ 14 ఈజ్ ఈక్వల్ 2x ప్లస్ 5y ప్లస్ p into 2x plus 5y plus q. Then the value of p plus q is. ఇక్కడ మనకు ఇవి సేమ్ ఉన్నాయి కాబట్టి 2x plus 5y is equal x అనుకుందాం. దాని నుండి మన ఈక్వేషన్ x స్క్వేర్ మైనస్ 5a అనుకుందాం.
ఏ స్క్వేర్ మైనస్ 5a మైనస్ 14. దీన్ని విభజన చేస్తే ఏ స్క్వేర్, ఇది ఏదైనా ఇంటూ చేస్తే 14 రావాలి. 7 2 జా 14 కాబట్టి 7a ప్లస్ 2a మైనస్ 7 ప్లస్ 2 మీన్స్ మైనస్ 5. 7 మైనస్ 7a ప్లస్ 2a మైనస్ 14. ఇక్కడ మనము a కామన్ తీస్తే a మైనస్ 7 ప్లస్ ఇక్కడ 2 కామన్ చేస్తే a మైనస్ 7. a మైనస్ 7 ఇంటూ a ప్లస్ 2. ఇక్కడ మనం a ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 5y మైనస్ 7 ఇంటూ 2x ప్లస్ 5y ప్లస్ 2 వచ్చింది ఇక్కడ మనకి. ఇక మనకు p ఈజ్ ఈక్వల్ టు q ఈజ్ ఈక్వల్ టు ఇచ్చారు. p ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7 వచ్చింది, అలాగే q ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. మనకు లాస్ట్లో ఆ క్వశ్చన్లో అడిగింది ఏంది, p ప్లస్ q మైనస్ 7 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. Here minus 5 is a correct answer. A trader buys 12 fans for 24,000. He marks each fan at 25% above the cost price. If he sells all fans by giving 10% discount on the market price, then his overall profit is. ఇక్కడ మనకి ఏం అడుగుతున్నానంటే, ఒక ట్రేడరు 12 ఫ్యాన్స్ని 24,000 కొన్నాడు. కొని వాటిని 25% ఎబోకి 25%కి ఎక్కువ చేసి అమ్మాలి అనుకున్నాడు. ఫస్ట్ 24,000కి కొన్నాడు. కొని దాన్ని 25% ఎక్కువ చేసి అమ్ముతున్నాడు. 25% అంటే 125 అమ్ముతున్నాడు. తర్వాత అంటే ప్రైజ్ విట్టాడు 125, అంటే 25% ఎక్కువ చేసి ప్రైజ్ విట్టాడు అమ్మడానికి. తర్వాత వచ్చిన వాళ్ళకి మళ్ళీ 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు, 10% తగ్గిస్తున్నాడు. అంటే మళ్ళీ ఇందులోంచి 10% అంటే 90. అయితే అతనికి వచ్చే ఓవరాల్ ప్రాఫిట్ ఎంత అంటే ఇలా చేయాలి మనం. దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే జీరోస్ 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 24 ఇంటూ 125 ఇంటూ 9 మనం ఇది ఇంటూ చేస్తే 27,000 వస్తుంది. ఇక్కడ అతనికి వచ్చే ప్రాఫిట్ ఎంత అని అడిగారు మనకి. అతను మనం కొన్నది 24,000కి, ఇక్కడ అమ్మింది మొత్తం 27,000కి. కాబట్టి 27,000 మైనస్ 24,000 చేస్తే ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ 3,000 అవుతుంది. 3,000 అనేది అతనికి వచ్చిన ప్రాఫిట్. ఒకవేళ మళ్ళీ దీన్ని ఇలా కాకుండా ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఎలా చేయాలో చూద్దాం. అతను ఫస్ట్ కొన్నది 24,000కి, దాన్ని అమ్మింది ఎంతకి, దాన్ని మళ్ళీ అంటే 25% పెంచి అమ్మిండు కాబట్టి 125%కి ఎంత అవుతుందో చూద్దాం. 125%కి ఇక్కడ 240 ఇంటూ 125 వేస్తే 30,000 30,000 వస్తుంది. మళ్ళీ ఈ 30,000 నుండి డిస్కౌంట్ ఇచ్చాడు, 10% డిస్కౌంట్ ఇచ్చాడు. డిస్కౌంట్ అంటే తగ్గించిండు కాబట్టి 100% తగ్గించింది కాబట్టి 90% 90%. ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటే 300 ఇంటూ 90 అంటే 27,000 వచ్చింది. ఇక్కడ మొత్తం అతను తీసుకున్న అతను ఫ్యాన్లని 24,000కి కొన్నాడు, 24,000 కొని 27,000కి అమ్మిండు. ఇక మనకు 27,000 మైనస్ 24,000 చేస్తే 3,000 అనేది ఆన్సర్ వస్తుంది. 3,000 ఇలా చేసినా కరెక్టే. కానీ మనం ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఇలానే చేయాలి, ఈజీగా ఉంటుంది. ఇలా చేస్తే ఇది క్లాస్ రూమ్లో చెప్పే మెథడ్. The difference between two supplementary angles is 20 degrees. If the smaller of these angles is P, then the value of 3P minus 50 degrees is. ఇక్కడ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే
ఏవైనా రెండు యాంగిల్స్ని ప్లస్ చేసే సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈజ్ ఏ 80. ఏవైనా రెండు యాంగిల్స్ ఉన్నాయి అనుకోండి, ఎక్స్ ప్లస్ వై యాంగిల్స్ ఉన్నాయి, వాటి రెండింటిని ప్లస్ చేస్తే 180 వచ్చింది అనుకోండి, దాన్ని సప్లిమెంటరీ యాంగిల్ అని అంటారు, యాంగిల్స్ అంటారు. తెలుగులో సంపూరక కోణాలు అని అంటారు. ఇక్కడ వాటిలో ఒక యాంగిల్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఇంకో యాంగిల్ దానికంటే 20 degrees తక్కువ అట, అంటే వాటి రెండుట డిఫరెన్స్ 20 degrees. కాబట్టి ఒకటి ఎక్స్ అయితే ఇంకొకటి ఎక్స్ మైనస్ 20. ఎక్స్ మరియు ఎక్స్ మైనస్ 20 అనేవి సప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి వీటిని ప్లస్ చేస్తే 180 వస్తుంది. దీని నుండి మనం ఎక్స్ కనుక్కోవచ్చు. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x మైనస్ 20 = 180. దీని నుండి 2x = 180. ఇక మైనస్ 20 అని అటుపోతే ప్లస్ 20 అవుతుంది. 180 + 20 200. ఇక్కడ x = 2తో క్యాన్సిల్ చేస్తే 100 వస్తుంది. x = 100. ఇప్పుడు ఇక్కడ నుండి ఒక యాంగిల్ 100 అయితే ఇంకొక యాంగిల్ x మైనస్ 20 అంటే 100 మైనస్ 20 80. ఒక యాంగిల్ 100 ఇంకో యాంగిల్ 80. ఇవి రెంట్లో ప్లేస్ అయితే 180 వస్తుంది కదండి. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో ఏమైనా ఇచ్చాడు, ఇఫ్ ద స్మాలర్ ఆఫ్ దిస్ యాంగిల్స్ ఈజ్ P. ఇందులో చిన్న యాంగిల్ 80 అనేది 80ని P అనుకుందాం. అయితే 3P మైనస్ 50 degrees ఎంత అని అడిగింది. ఇక్కడ 3 ఇంటూ ఇక మనకు P = 80 మైనస్ 50 degrees అంటే 3 ఇంటూ 80 240 మైనస్ 50. 240 మైనస్ 50 190. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ 190 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ద రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 3:7 and their LCM is 630. Then sum of the LCM and HCF of these numbers is. Here two numbers, ఇక్కడ 2 numbers ఇచ్చారు, అవి 3x ఇంకొకటి 2x 7x. వీటి నుండి మనకు HCF తెలుసుకోవచ్చు. HCF = x అవుతుంది. HCF x అవుతుంది. ఇక్కడ మనకు LCF కూడా ఇచ్చారు. LCM = 630 అని ఇచ్చారు. మనకు ఒక ఈక్వేషన్ తెలుసు, రెండు సంఖ్యల లబ్ధం = కాసాగు ఇంటూ గాసాబా అని. ఇక ఈ రెండు సంఖ్యలు 3x ఇంటూ 7x = HCF x ఇంటూ LCM 630. దీని నుండి 3 ఇంటూ 7 21 x² = 630 ఇంటూ x. ఇక్కడ x ఒక x క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు x = 360/21. ఇక 21 1 జా 21 3 జా 0 జా. x = 30. ఇక మనకు x అంటే HCF ఉంది, ఇక్కడ LCM కూడా ఉంది. ఇక్కడ మనకి ఏం అడిగిండు, సమ్ ఆఫ్ LCM అండ్ HCF. ఇక్కడ సమ్ అడిగిండు, వాటి ప్లస్ 360 + 30 = 630 + 30 = 660. ఇక్కడ సెకండ్ ఆప్షన్ 660 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. The distance covered by a wheel of radius 25 centimeters in 350 rounds in meters. ఇక్కడ ఒక చక్రము రేడియస్ ఆర్ రేడియస్ 25 centimeters రేడియస్ కలిగిన ఒక చక్రము 350 రౌండ్స్ కంప్లీట్ చేయడానికి ఎంత మీటర్స్ అవుతుంది, ఎన్ని మీటర్స్లలో 350 రౌండ్స్ కౌంట్ చేస్తుందో ఇక్కడ అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఒక్క రౌండ్ కౌంట్ చేయడం అంటే దాని యొక్క పరిధి, వృత్తం యొక్క పరిధి అవుతుంది. ఈక్వేషన్ 2πr. అలాంటివి 350 రౌండ్స్ అంటే ఇంటూ 350. దీని నుండి మనకు 2 ఇంటూ మనకు పై వాల్యూ 22/7. అలాగే r = 25 ఇంటూ 350. ఇది సెంటీమీటర్స్లలో ఉంది. దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే 7 1 జా 7 5 జా 7 0 జా. 2 ఇంటూ 22 44 ఇంటూ
25 into 50 1250 అవుతుంది కదా, బై ఇక్కడ ఇది సెంటీమీటర్స్లలో ఉంది, ఇక్కడ మనకు అడిగింది మీటర్స్లలో కాబట్టి బై 100 వేస్తే ఇక్కడ జీరోస్ క్యాన్సల్. 5 2 జా 5 2 జా 10, 5 5 జా 25, 2 1 జా 2 2 జా 2 2 జా 22 into 25. ఇక్కడ 25 into 22 వేస్తే 25 2 జా 50, 25 2 జా 50, 550 వస్తుంది మనకు. 550 మీటర్స్. 25 రేడియస్ కలిగిన వీల్ చక్రం అనేది 350 రౌండ్స్లో 550 మీటర్స్ కవర్ చేస్తుంది.